ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమగల ఆయన పట్టణము, పరిశుద్ధ పట్టణ ప్రవేశమును గూర్చి యెరూషలేము లోనికి ఆయన మహామహిమ గల రాజుగా ప్రవేశించ మనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను ఇంకా ఆయా సువార్తల్లో కూడా ఈ సత్యాన్ని వివరించి ఉన్నారు అపోస్తలులు. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభు మరియు శిష్యులు తర్వాత యెరూషలేమునకు సమీపించి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం, ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పెగేకు వచ్చి ఉన్నారు. బేత్పెగే అనే ఒక చిన్న కుగ్రామము. ఆ గ్రామమునకు వచ్చినప్పుడు యేసుతో కూడా ఉన్న 2 శిష్యులను చూచి వారికి ఒక పని అప్పగించి ఉంటున్నాడు. ఆ పని ఏమనగా, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. యేసుక్రీస్తు ప్రభు మరి శిష్యులు నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఎదురైన ఈ గ్రామమునకు వెళ్ళుడి అని అంటున్నాడు. ఏ పని మీద వెళ్ళమన్నారు? తిన్నగా మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. ఇక్కడ అద్భుతమైన ఈ యొక్క సత్యాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయములో ఉన్న సంగతి శిష్యులు ఎరగరు.